హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఫ్రెండ్స్, ఈరోజు ఎపిసోడ్లో ఈ చార్ట్లో వచ్చిన ఈజీ అండ్ పవర్ఫుల్ 3 బెస్ట్ ప్యూర్ ప్రైస్ యాక్షన్ ట్రేడ్స్ గురించి తెలుసుకుందాం. ఇండికేటర్స్ లేకుండా, గెస్ వర్క్ లేకుండా, ఓన్లీ స్ట్రక్చర్, ట్రెండ్ లైన్, సపోర్ట్, రెసిస్టెన్స్ ఆధారంగా తీసుకున్న ట్రేడ్స్ ఇవి. ఈ 3 ట్రేడ్స్ హీరో ట్రేడ్స్కి ఎలిజిబుల్ అవుతాయి. ఎందుకంటే క్లియర్ సెటప్, హై ప్రాబబిలిటీ లొకేషన్, బ్రేక్ అండ్ హోల్డ్ కన్ఫర్మేషన్ అండ్ డిసిప్లిన్డ్ ఎగ్జిట్. మార్కెట్లో డైలీ చాలా మూవ్స్ వస్తాయి, కానీ హీరో ట్రేడ్ అంటే లెస్ స్ట్రెస్, క్లియర్ లాజిక్, క్లీన్ ఎగ్జిక్యూషన్. ఫ్రెండ్స్, ఇప్పుడు ఈ 3 ట్రేడ్స్ ఎలా ఐడెంటిఫై చేసాం, ఎక్కడ ఎంట్రీ, ఎక్కడ ఎగ్జిట్, ఎందుకు కాన్ఫిడెన్స్ వచ్చింది, స్టెప్ బై స్టెప్ బ్రేక్ డౌన్ చేద్దాం. ట్రేడ్ నెంబర్ 1, గ్యాప్ అప్ ఓపెనింగ్ హై బ్రేక్. ఫ్రెండ్స్, ఈ ట్రేడ్ ఓపెనింగ్ నుంచే స్ట్రాంగ్ సిగ్నల్ ఇచ్చింది. సెషన్ బయ్యర్స్ 87 పాయింట్స్ భారీ గ్యాప్ అప్తో మార్కెట్ను ఓపెన్ చేశారు. అంటే ఓపెనింగ్ నుంచే బయ్యర్స్ సెంటిమెంట్ స్ట్రాంగ్. గ్యాప్ అప్ అంటే మూమెంటం ఆల్రెడీ బయ్యర్స్ వైపు ఉంది. ఓపెనింగ్ క్యాండిల్ హై దగ్గర ప్రైసు సెటప్ తయారైంది. హైని క్రాస్ చేసింది, కానీ బ్రేక్ మాత్రమే కాదు, హోల్డ్ కూడా ఇంపార్టెంట్. ప్రైస్ ఓపెనింగ్ హైని క్రాస్ చేసి హోల్డ్ అయ్యింది, అంటే గ్యాప్ అప్ స్ట్రెంత్ కంటిన్యూ అవుతుంది. నెక్స్ట్ క్యాండిల్ చిన్న పుల్లి బ్యాక్ ఇచ్చిన వెంటనే నేను కాల్ ఎంట్రీ తీసుకున్నాను. ఎంట్రీ ఎమోషన్ మీద కాదు, గ్యాప్ సెంటిమెంట్ ప్లస్ బ్రేక్ అండ్ హోల్డ్ కన్ఫర్మేషన్ మీద. ప్రైసు అప్ సైడ్కి స్మూత్గా మూవ్ అయ్యింది. టార్గెట్ ముందే క్లియర్. ట్రెండ్ లైన్ రెసిస్టెన్స్ ప్లస్ హారిజంటల్ రెసిస్టెన్స్ జోన్. ప్రైసు ఎగ్జాక్ట్ ఆ జోన్ టచ్ చేసిన వెంటనే ప్రాఫిట్ బుకింగ్ చేసుకున్నాను. వీడియో రికార్డింగ్లో మీరు చూడవచ్చు. ఎందుకంటే గ్యాప్ మూమెంటం స్ట్రాంగ్ అయిన రెసిస్టెన్స్ దగ్గర రియాక్షన్ నేచురల్. ఫ్రెండ్స్, గ్యాప్ అప్ ప్లస్ ఓపెనింగ్ హై బ్రేక్ ప్లస్ హోల్డ్, ఇది పవర్ఫుల్ కంటిన్యూషన్ సెటప్. బ్రేక్ వద్ద కాన్ఫిడెన్స్, జోన్ వద్ద ప్రొటెక్షన్. ఇప్పుడు హీరో ట్రేడ్ నెంబర్ 2, క్రాస్ అండ్ హోల్డ్ డిసిప్లిన్ ట్రేడ్. ఫ్రెండ్స్, ఈ ట్రేడ్లో లొకేషన్ వెరీ ఇంపార్టెంట్. హెచ్డిఎఫ్ రెసిస్టెన్స్ ప్లస్ ట్రెండ్ లైన్ రెసిస్టెన్స్ జోన్ వద్ద సాలిడ్ బేరిష్ ఎన్గల్ఫింగ్ క్యాండిల్ వచ్చింది. ప్లేసు పర్ఫెక్ట్, సిగ్నల్ స్ట్రాంగ్, కానీ ఎన్గల్ఫింగ్ వచ్చిన వెంటనే ఎంట్రీ తీసుకోలేదు. నెక్స్ట్ క్యాండిల్ రేంజ్ క్యాండిల్స్ బాడీస్ని క్రాస్ చేసి ప్రాపర్ హోల్డ్ ఇచ్చింది, అక్కడే కన్ఫర్మేషన్. నెక్స్ట్ క్యాండిల్ చిన్న పుల్లి బ్యాక్ ఇచ్చిన వెంటనే పుట్టు ఎంట్రీ తీసుకున్నాను. ఫ్రెండ్స్, ఇక్కడే మనం ఎక్కువగా మనీ లాస్ అవుతాం. క్రాస్ అండ్ హోల్డ్ వెయిట్ చేయకుండా అమిగడాల ఎక్సైట్మెంట్, ఫియర్కి లోబడి ఎన్గల్ఫింగ్ వచ్చిన వెంటనే ఎంట్రీ తీసుకుంటాం. లిటిల్ రివర్సల్ వచ్చిన ప్యానిక్ ఎగ్జిట్, మళ్ళీ ఎంట్రీ, మళ్ళీ ఎగ్జిట్. ఓవర్ ట్రేడింగ్ ట్రాప్. ఈ ఒక్క సిచ్యువేషన్ కంట్రోల్ చేయగలిగితే 50% ట్రేడింగ్ జర్నీ కంప్లీట్ అయినట్టే. డౌన్ సైడ్ రూమ్ క్లియర్గా ఉంది. అప్ సైడ్ రెసిస్టెన్స్ ప్లస్ ట్రెండ్ లైన్ రెసిస్టెన్స్ స్ట్రాంగ్గా ఉన్నాయి. ప్రైస్ కొంత హార్డ్ అయ్యింది, కానీ స్ట్రక్చర్ చేంజ్ కాలేదు, సో ఎగ్జిట్ కాలేదు. రూల్ క్లియర్. స్ట్రక్చర్ బ్రేక్ అయితే బ్రేక్ ఈవెన్, అది జరగలేదు. ప్రైస్ ఫైనల్లీ డౌన్ సైడ్ స్మూత్గా మూవ్ అయ్యింది. రూమ్ క్లియర్గా ఉన్నప్పుడు మార్కెట్ స్కేర్ చేసినా భయపడకూడదు. ఎగ్జాక్ట్ సపోర్ట్ టచ్ చేసిన వెంటనే ప్రాఫిట్ బుకింగ్ చేసుకున్నాను. ఫ్రెండ్స్, సిగ్నల్ కంటే హోల్డ్ కన్ఫర్మేషన్ ఇంపార్టెంట్. ఫియర్ కంట్రోల్ చేయగలిగితే ప్రాఫిట్ ఆటోమేటికల్లీ వస్తుంది. ఫ్రెండ్స్, ఈరోజు ఒక నిజాయితీ గల మాట చెబుతాను, జాగ్రత్తగా వినండి. సోషల్ మీడియాలో ఎవరో పెట్టిన ₹1000 PNL స్క్రీన్ షాట్లు అస్సలు చూడకండి. ఆ స్క్రీన్ షాట్లో మీ కళ్ళ ముందు పడ్డాయా, మీరు ట్రేడింగ్లో ఒక అడుగు వెనక్కి వేసినట్టే. ట్రేడింగ్ అనేది లక్కుని నమ్ముకొని చేసే జూదం కాదు, ఇది ఒక ప్రొఫెషనల్ గేమ్. 100 సార్లు అన్లక్కీగా ఉంటే ఒకసారి లక్ కలిసి రావచ్చు,
కానీ ఆ ఒక్కసారిని చూసి టెంప్ట్ అవ్వకండి. పోనీ వేలల్లో ప్రాఫిట్ రావాలంటే ఏం చేయాలి? ఒకేసారి 10 లాట్లు తీసుకోవాలి. కానీ ఒక్క 10 పాయింట్లు మార్కెట్ వెనక్కి వెళ్తే ఆ లాస్ని భరించే కెపాసిటీ మనకు ఉందా? 2-3 సార్లు స్టాప్ లాస్ హిట్ అయితే చేతులు వణుకుతాయి, భయం పుడుతుంది. గుర్తుంచుకోండి, ఒక్కరోజు ఎక్సర్సైజ్ చేస్తే 6 ప్యాక్ రాదు. ఒక్కరోజు బ్యాట పడితే ఎవరు ఇంటర్నేషనల్ క్రికెటర్ కాలేరు. మరి సక్సెస్ ఎలా వస్తుంది? ముందు ఒక్క లాటుతో మొదలు పెట్టండి. మీ మైండ్ ఆ రిస్క్ని యాక్సెప్ట్ చేశాక 2 లాట్లు అలా మెల్లగా పెంచుకుంటూ వెళ్ళాలి. ర్యాకెట్ భూమి ఆకర్షణ శక్తిని దాటడానికే ఎక్కువ ఫ్యూయల్, ఎక్కువ ఫోర్స్ కావాలి. ఒక్కసారి ఆ పరిధి దాటాక దానంతట అదే దూసుకుపోతుంది. ట్రేడింగ్ కూడా అంతే. ఒకసారి మీకు ప్రాసెస్ అర్థమైతే మీకు 1 లాట్ అన్నా 100 లాట్లు అన్న ఒకేలా కనిపిస్తాయి. బ్యాంబూనో ట్రీలాగా మీ గ్రోత్ మీరు ఊహించని రేంజ్లో ఉంటుంది. కానీ దానికి టైం పడుతుంది. MBBS చదవకుండా ఎవరు ఆపరేషన్ చేయలేరు కదా. వీడియోలు చూసి ట్రేడింగ్ నేర్చుకోవచ్చు అనుకోవడం భ్రమ. అందుకే చెబుతున్నా, పక్కవాడి ప్రాఫిట్ చూడటం ఆపండి. మీ ఓన్ కెపాసిటీని పెంచుకోండి. ప్రాసెస్ మీద ఫోకస్ చేయండి. రిజల్ట్ ఆటోమేటిక్గా వస్తుంది. ఈ క్రమశిక్షణ లేకపోతే ఎక్కడ వేసిన గొంగలి అక్కడే ఉంటుంది. భయాన్ని, అత్యాశను అధిగమించిన రోజే మీరు ఒక ప్రో ట్రేడర్ అవుతారు. గుర్తుంచుకోండి ఫ్రెండ్స్, ఇది ఒక పవర్ఫుల్ హీరో ట్రేడ్ నెంబర్ 3, ట్రెండ్ లైన్ బ్రేక్ అండ్ హోల్డ్ విత్ ఇన్సైడ్ సెటప్. ఫ్రెండ్స్, ఈ ట్రేడు పూర్తిగా స్ట్రక్చర్ మీద ఆధారపడి ఉంది. అప్ సైడ్లో ట్రెండ్ లైన్ రెసిస్టెన్స్ ఉంది, డౌన్ సైడ్లో ట్రెండ్ లైన్ సపోర్ట్ ఉంది. ప్రైస్ డౌన్ సైడ్ ట్రెండ్ లైన్ సపోర్ట్ను క్రాస్ చేసింది. బ్రేక్ మాత్రమే కాదు, క్రాస్ అండ్ హోల్డ్ ఇచ్చింది. అదే టైంలో అక్కడ ఇన్సైడ్ క్యాండిల్ సెటప్ కూడా ఫామ్ అయ్యింది. అంటే కంప్రెషన్ ప్లస్ బ్రేక్ డౌన్ కన్ఫర్మేషన్ రెండూ ఒకే చోట. ట్రెండ్ లైన్ బ్రేక్ అండ్ హోల్డ్ క్లియర్ అయ్యాక నెక్స్ట్ క్యాండిల్ పుల్ బ్యాక్ ఇచ్చిన వెంటనే పుట్టు ఎంట్రీ తీసుకున్నాను. ఎంట్రీ గెస్ మీద కాదు, స్ట్రక్చర్ కన్ఫర్మేషన్ మీద. ప్రైస్ ఎక్కడా రివర్సల్ సిగ్నల్ ఇవ్వలేదు. నో స్ట్రక్చర్ చేంజ్. డైరెక్ట్గా డౌన్ సైడ్ సపోర్ట్ వరకు స్మూత్గా మూవ్ అయింది. ప్రైస్ ఎగ్జాక్ట్ సపోర్ట్ టచ్ చేసిన వెంటనే ప్రాఫిట్ బుకింగ్ చేసుకున్నాను. ఫ్రెండ్స్, ట్రెండ్ లైన్ బ్రేక్ పవర్ఫుల్, ఇన్సైడ్ క్యాండిల్ బ్రేక్ డౌన్ ఈవెన్ మోర్ పవర్ఫుల్. కానీ రూమ్ క్లియర్గా ఉంటేనే కంటిన్యూషన్ స్ట్రాంగ్గా వస్తుంది. జోన్ వరకు కాన్ఫిడెన్స్, జోన్ దగ్గర డిసిప్లిన్. అదే స్ట్రక్చర్డ్ ప్రైస్ యాక్షన్ ట్రేడింగ్. ఇవి అండి ఈరోజు చార్ట్లో 3 బెస్ట్ పవర్ఫుల్ హీరో ట్రేడ్స్. మరో ఎపిసోడ్లో, మరో వీడియోలో, మరో చార్ట్తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం. జై హింద్.